రైట్. తులసిరెడ్డి గారు, అక్కడ ఉన్న ధోరణికి భిన్నంగా సహజంగా నేను చిన్నప్పటి నుంచి చూస్తుందల్లా కూడా ఎల్డీఎఫ్ ఒకసారి యూడీఎఫ్ ఒకసారి వస్తుంది. మొట్టమొదటిసారి మీ వైఫల్యమో ఏమో 2 సార్లు ఎల్డీఎఫ్ రాగలిగింది సేమ్ లీడర్షిప్ ఆధ్వర్యంలో. అయితే ఈసారి అవకాశాలు పుష్కలంగా ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో అద్భుతంగా మీకు మంచి ఇది వచ్చిన రాహుల్ గాంధీ గారు వయనాడు నుంచి గెలిచి తర్వాత మళ్ళా వాళ్ళ చెల్లెలు ఇప్పుడు అక్కడ బాధ్యత తీసుకున్న ఇంత ఇదున్నా కూడా ఒక రాహుల్ గాంధీ ఏదైనా కొద్ది గొప్ప ప్లస్ అవుతున్నా అంటే దేశంలో ఒక కేరళనే అవుతున్నాడని చెప్పి చెప్తారు. ఆయనకి వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యాడని కూడా చెప్తారు. ఇన్ని జరిగిన పార్టీలో కుమ్ములాట్లు, రమేష్ చెన్నితల్ గారు ఒకవైపు, శశి థరూర్ గారి అయితే ఇక దేశం అంతా తెలిసిందే, కేసీ వేణుగోపాల్ గారు అక్కడి నుంచే ఉన్నారు, చాలా కీలకమైన నాయకత్వం అక్కడి నుంచి ఉన్నా కూడా పార్టీలో గొప్ప ఐక్యత లేదు, ఈజీగా గెలవగలిగినది నెక్ టు నెక్ పరిస్థితికి తెచ్చుకున్నారని కొంత ఆ ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంది అంటున్నారు. ఏం చెప్తారు? నేను చెప్పినట్లు టోటల్ సీట్స్ 140, మ్యాజిక్ ఫిగర్ 71. దీంట్లో ప్రజెంట్ వచ్చేసి 2021లో 99-41. చాలా డిఫరెన్స్. 71కి బదులు 99 వచ్చిన ఎల్డీఎఫ్, యూడీఎఫ్ 41, కాబట్టి చాలా వేరియేషన్ ఉంది. సరే, ఇప్పుడు 2 సార్లు రావడం జరిగింది. ఇప్పుడు 3వసారి వస్తుందా లేకుంటే ఇప్పుడు మార్పు జరుగుతుందా అనేది చూస్తే మనకు కొంత 2024 లోక్సభ ఎన్నికలు గాని 2025 స్థానిక సంస్థ ఎన్నికలు గాని చూసినప్పుడు ఇది యూడీఎఫ్ వచ్చేసి కేక్ వాక్ ఏమో అనిపిస్తుంది. మీరు చెప్పినట్టు జనరల్ గానే అక్కడ మార్పు అనేది ఎవరి టర్న్ కు ఒక సాంప్రదాయంగా వస్తా ఉండేది. అది ఒకసారి మాత్రం మన బ్రేక్ అయింది. అది ఆ సాంప్రదాయం ఉండటంతో పాటు 2024 లోక్సభ ఎన్నికల్లో స్వీప్ చేయడం జరిగింది. 20కి దాదాపు 18 వచ్చాయి యూడీఎఫ్ కు, ఎల్డీఎఫ్ వచ్చింది ఒకటే. తర్వాత స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా స్వీప్ చేయడం జరిగింది. స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడో కాదు, మననే ఇటీవలనే జరిగింది. యూజువల్ గా స్థానిక సంస్థ ఎన్నికలు అధికార పార్టీ కొంచెం అడ్వాంటేజ్ గా ఉంటుంది. అలాంటిది వచ్చేసి ప్రతిపక్ష యూడీఎఫ్ కు వచ్చేసి స్వీప్ చేయడం అనేది అక్కడ ప్రజల్లో మార్పు కోరుకుంటున్నానికి అది ఒక అది. తర్వాత రెండవది, పోనీ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రజల ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ మమతా బెనర్జీ సీఎం కావాలనేది ఎక్కువ మందిలో ఉంది. కానీ ఇక్కడ సీఎం మీదనే కొంత వ్యతిరేకత ఎక్కువగా ఉంది. పార్టీ కంటే కూడా, కూటమి కంటే కూడా సీఎం మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది అనేది మరి కొన్ని సర్వేస్ నేను చూసినప్పుడు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ వచ్చేసి ప్రభుత్వ వ్యతిరేకత బాగున్నట్టుంది. ఎల్డీఎఫ్ ఓడిపోయి యూడీఎఫ్ వచ్చే అవకాశం అంటే అట్లాగా సార్. మీకు మిద్దా చెప్పారు స్థానిక ఎన్నికల్లో బలంగా అవకాశం ఉంది, 20కి 18 ఎన్నో గెలిచామని. ఏకంగా మీ అత్యంత చదువుకున్న వ్యక్తి, మీ పార్టీలో ఒక స్టాల్ వాళ్ళ పర్సనాలిటీ శశి థరూర్ రిప్రజెంట్ చేస్తున్న త్రివేంద్రమే బీజేపీకి కోల్పోయారు ఆశ్చర్యంగా. అంటే పార్టీ ఐక్యంగా పనిచేస్తుందా? ఎందుకు ఆయన కాసేపు అటు కాసేపు ఇటు మాట్లాడుతున్నారు? దాన్ని కోఆర్డినేట్ చేసుకోవటంలో, ఆయన్ని కలుపుకొని వెళ్ళటంలో బహుశా ఆయనకి సీఎం కావాలని కోరుకుందా? పార్టీలు ఈక్వేషన్లు ఏమన్నా నాకు తెలియదు. వన్ ఆఫ్ ద సీఎం ఆస్పిరెంట్ అని చెప్తున్నారు ఆయన ఇప్పటికి కూడా. బట్ ఆయన వ్యతిరేకత, ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు చాలామంది వ్యతిరేకత. ఎందుకంటే విద్యార్థికులు ఎక్కువ ఉన్న రాష్ట్రం అది. భావాలు స్వేచ్ఛగా వ్యక్తం చేయటంలో కాస్త ఆయన ముందుంటారు. అలాంటి ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా? పార్టీ ఐక్యంగా లేదు అన్నది ప్రధానంగా కాంగ్రెస్కి సంబంధించి ఒక విమర్శగా కనపడుతుంది ఆ రాష్ట్రంలో. అంటే మన లాస్ట్ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఆ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు సడన్ గా వచ్చింది ఏం కాదు. 2024 లోక్సభ ఎన్నికలప్పుడే ఆ పరిస్థితి ఉన్నది. 2025 స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా పనిచేసింది. కాబట్టి ఇప్పుడు సడన్ గా ముందు లేకుండా ఇప్పుడు సడన్ గా వచ్చిన పరిస్థితి కాదు. కాబట్టి దాని వల్ల పెద్దగా మార్పు ఉండదని నా అభిప్రాయం. ఇక్కడ మన ఇటీవల మనము ఆడ బీజేపీని టోటల్ గా ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. బీజేపీకి ఇప్పుడు ఇటీవల మ్యాట్రిక్స్ సర్వేలో కూడా ఓటింగ్ పర్సంటేజ్ శాతము యూడీఎఫ్ కు 42%, ఎల్డీఎఫ్ కు 39%, బీజేపీకి ఎన్డీఏకు 15% వేశాడు. 15% అంటే అది అంత చిన్న విషయమే కాదు. తిరువనంతపురంలో వచ్చిన గెలుపు గాని 15% ఓటింగ్ గాని. కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ ఎన్డీఏకు బీజేపీకి కూడా 5 to 8 సీట్స్ రావచ్చు అని కూడా వేస్తున్నాడు. మ్యాట్రిక్స్ సర్వే ప్రకారం యూడీఎఫ్ కు 67-73 మధ్యలో, ఎల్డీఎఫ్ కు 62-68, ఎన్డీఏకు 5-8, అదర్స్ 0-2. కాబట్టి ఏ కూటమికి కూడా మ్యాజిక్ ఫిగర్ రాకుండా పోయే పరిస్థితి కూడా ఆ మ్యాట్రిక్స్ సర్వే చూస్తే
Okay. 67, 73. మ్యాజిక్ ఫిగర్ ఏమో 71. 71, ఓకే. 67, 73 వేశాడు యూడిఎఫ్ కు. ఓకే. ఎల్డిఎఫ్ ఏమో 62, 68 వేశాడు. ఓకే. ఎన్డీఏకు బీజేపీకి 5 to 8 వేశాడు. కాబట్టి ఎన్డీఏ సహాయం తీసుకోవాల్సి వస్తే మీరు వాళ్ళు ఎవరో అదే బీజేపీ చెప్పిన ప్రకారం 5 to 8 వచ్చేసి అదర్స్ కు 0.3 వచ్చే డెఫినెట్ గా వచ్చేసి అప్పుడు ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ ఏ కూటమికి రాకపోయే పరిస్థితి కూడా ఉన్నాయి. కాబట్టి అప్పుడు విచిత్రమైన పరిస్థితి చూడాల్సి వస్తుంది. ప్రస్తుతానికి చూస్తే యూడిఎఫ్ కి అడ్వాంటేజ్ ఉన్నట్టు కనపడతా ఉంది. అట్లాగే ముస్లిం లీగ్ తో పొత్తు విషయంలో కూడా పూర్తిగా సెక్యులర్ భావాలు ఉన్న రాష్ట్రం అది. మొదటి నుంచి ఆ హిందువులు కావచ్చు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా భారీగా 18% క్రిస్టియన్స్ ఉన్న రాష్ట్రం, దేశంలో హైయెస్ట్ క్రిస్టియన్ పాపులేషన్ ఉన్న రాష్ట్రం. అయినా కూడా అక్కడ ఈ ముస్లిం లీగ్తో కలవటం కొంత బీజేపీ పెరుగుతున్న క్రమంలో హిందూ ఓట్లను దూరం చేస్తుంది. ఇప్పటికీ 50%, మోర్ దాన్ 50% హిందూసే ఉన్నారు. దాన్ని మరి ఎందుకు ఓవర్కమ్ కాలేకపోతున్నారు? యూడిఎఫ్లో అదంతా మొదటి నుంచి భాగం అనుకోవాల్సిందేనా? అంటే మీరు చెప్పినట్టు ఐయుఎంఎల్ అనేది ఈ సడన్ గా ఈ ఎన్నికలతో వచ్చింది అయితే కనుక డెఫినెట్ గా మీరు చెప్పినట్లు మత ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. అదే చాలా ఉంటే వచ్చేసి అది ఆడ ఐయుఎంఎల్ అందరికంటే యూడిఎఫ్ అనే యాంగిల్లోనే ఎక్కువ పోతా ఉంది. కాబట్టి మీరు చెప్పినట్లు ఇది ఎప్పుడోసారి వచ్చేసి బీజేపీని ఆదేశం పెట్టేస్తానికి లేదు. ఎందుకంటే ప్రధానంగా వచ్చేసి దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఈ యొక్క హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ దగ్గర ఉండే రాష్ట్రం ఇదే. కాబట్టి నేచురల్ గా హిందువులు తక్కువ ఉన్నప్పుడు వీళ్ళలో మైనారిటీ ఫీలింగ్ వచ్చినప్పుడు ఐకమత్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేరళలో ఇన్నాళ్ళు ఎల్డీఎఫ్ యూడిఎఫ్ సాగుతా ఉంది, ఎల్లకాలం ఇట్నే సాగుతుంది అనుకోలేదు. ఎప్పుడోసారి వచ్చేసి అంత ఈజీ కాదు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతానికి ఈ ఎన్నికల వరకు కొంత గల్ఫ్ నేను చదివింది ఏమంటే దాంట్లో గల్ఫ్ యొక్క ఓటర్స్ జనరల్ గా ప్రతి ఎన్నికల్లో వచ్చే వాళ్ళు 2,50,000 మంది గల్ఫ్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు ఈసారి రావడం లేదు ఈ విమాన ఛార్జీలు పెరిగినందువలన, తర్వాత అభద్రతా భావం వలన ఉద్యోగాలు పోతాయని. 50 అసెంబ్లీ సీట్లలో వాళ్ళ ప్రభావం ఉంటుంది, ఎస్పెషల్లీ మలబార్ ఏరియాలో ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా యూడిఎఫ్ ఓటర్స్ వీళ్ళు అదేమన్నా కొంచెం యూడిఎఫ్ కు వచ్చేసి కొంత దెబ్బతలుతుందేమో అని నేను ఏదైనా ఒక పేపర్లో చదివాను. ఇది ఓవరాల్ ఉన్న పరిస్థితి. కాబట్టి యూడిఎఫ్ అడ్వాంటేజ్ రావడమా, లేకుంటే దగ్గర వచ్చేసి ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకుండా విచిత్రమైన పరిస్థితి రావడమో చూడాలి మరి.